తండ్రి ఎందుకు విలువైనోడంటే పిల్లలు ఎంత కష్టపడ్డా, పిల్లలకు ఎంత టాలెంట్ ఉన్నా, పిల్లలకు ఎంత సంపాదన చేసే గుణం ఉన్నా, పిల్లల్లో ఎంత శక్తి ఉన్నప్పటికీ ఆలోచిస్తే పిల్లలకు తండ్రి కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నా కానీ పిల్లలు చేసే పని అంతా కూడా ఎటువంటిదట? కట్టె పుల్లలు ఏరుకొచ్చినట్టే. ఆమెన్. ఈ కట్టె పుల్లలు అంటే మీకు అర్థమవుతుంది కదా, మనం మంట చేసాం కదా కట్టె పుల్లలు. ఆమెన్. చెప్పండి, ఇక్కడ తండ్రి ఎవడు ఈ సంఘంలో? చెప్తలేరు. ఇక్కడ తండ్రి ఎవడు సంఘంలో? సేవకుడు. ఆమెన్. పిల్లలెవరు? సంఘము, మీరు. సో మీరు ఎంత కష్టపడి ప్రార్థించినా, మీకు ఎంత ప్రవచన వరం ఉన్నా, మీరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చినా మీరు ఇది తెలుసుకోవాలి, పిల్లలు చేసే పని అంతా కట్టెలు ఏరుకొచ్చే పనే. ఆమెన్. మీరు చేసేదంతా ఎటువంటి పని? కట్టెలు ఏరుకొని రావడమే. సో ఈ కట్టెలకు నిప్పు రాజబెట్టేది ఎవరు? తండ్రి. ఆమెన్. ఆ కట్టెలు కాలాలే, ఆ కట్టెలు అగ్ని చేత మండాలి అని అంటే ఆ మంట ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి నేను ఇది ఫాదర్ గురించి చెప్పట్లే, ఇది అనుకోకుండా అట్లా మనకు పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నాడు. ఆమెన్. సో పిల్లలు ఎంత కష్టపడ్డా తండ్రి లేకపోతే సున్నా. ఆమెన్. చెప్తారా మీరు? ఇప్పుడు ఆనంద్ ఏమన్నాలే, నాకు అన్నీ తెలిసినాయి, మా నాన్నమ్మ టీనా అంటే నడుస్తుందా? నీకు ఎన్ని తెలిసినా నీ జీవితంలో తండ్రి లేకపోతే నీవు కాలవు, నీవు పవర్ఫుల్ కావు, నీ జీవితం అనేది సువాసన వెదజల్లదు. ఆమెన్. సేవకుడు లేకపోతే కూడా విశ్వాసుల జీవితంలో ఏది కూడా కాలదు. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. కృపమ్మకు అర్థమవుతుందా? ప్రతి ఇంట్లో ఉండాల సేవకుడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క విశ్వాసికి సేవకుడు అనేవాడు ఉండాలా. ప్రతి గొర్రెకు కాపర్ అనేవాడు ఉండాలా. గొర్రెలు ఎన్నున్నా కానీ కాపర్ అనేవాడు ఉండాలా. ఆమెన్. ఇప్పుడు గొర్రెలు మందలు మనలకు ఉన్నాయి కాబట్టి అర్థమవుతుంది. గొర్రెల మంద చాలా ఉంది, నేను ఇంటికన్నా వంట అవే పోయేస్తాయి అంటే నడుస్తుందా? అవి ఎంత పెద్ద మంది అని ఉండని వాటికి ఎవరు అవసరమో? కాపరి అవసరము. హల్లెలూయా. మామ అర్థమవుతుందా నీకు? నీ జీవితంలో ఒక సేవకుడు అవసరం కంపల్సరీ. నిన్ను కాపాడుకునేవాడు, నిన్ను సన్మార్గంలో నడిపించేవాడు, నిన్ను బుద్ధి చెప్పేవాడు, నీ జీవితాన్ని నిజముగా దేవుని చేతిలోనికి అప్పచెప్పేవాడు. హల్లెలూయా. నేను రాత్రి మా చెల్లెతో మాట్లాడుతూ ఒక సంభాషణలో నిజమే చెప్తున్నాను, కానీ ఎందుకో నమ్మలేక టెల్ ద ట్రూత్ డోంట్ లై, టెల్ ద ట్రూత్ అంటుంటే నాకు నవ్వొస్తూ ఉన్నది. నేను చెప్తుందంతా నిజమే, మళ్ళీ టెల్ ద ట్రూత్ డోంట్ లై అంటుంటే అరే వీళ్ళకి నా మీద నమ్మకం లేదనిపించింది. హల్లెలూయా. తర్వాత సత్యమే చెప్పినప్పుడు ఎంతో కష్టమైపోయింది. సత్యం చెప్పాలంటే మరణించిన అంత నొప్పి ఉండదు. ఆమెన్. నిజం పలకాలంటే ఉంటుందా ఉండదా? వాక్యం ఏమంటుంది? హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉండగలుగుతాడు. ఆమెన్. ఇప్పుడు చూడండి, ఈ హాల్ నిండడం కాదు, మన హృదయాలు వాక్యం చేత నింపబడడం ఇంపార్టెంట్. చెప్పండి పక్కలకి, ఎవరన్నా ఈ హాల్ నిండాలనుకుంటే మానుకోనండి. మీ హృదయం వాక్యం చేత నింపబడుతుందో లేదో చూసుకోనండి. ఆమెన్. ఇది నిండి ఈ హాల్ అంతా రేకులు వేసుకొని పెద్దగా జనాలు వస్తే దానివలన దేవుడు సంతోషించాడు. ఆమెన్. మీ హృదయంలో మీరు ఎంత వాక్యం చేత నింపబడుతున్నారు అన్నదే విలువైంది. ఆమెన్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలు కట్టెలు ఏరుకొచ్చే పని చేస్తున్నారు. ఆమెన్. తండ్రులు అగ్ని రాజేస్తున్నారు. ఈ తండ్రులు ఏమై ఉంటున్నారంటే సంఘానికి అనగా దేవుని పిల్లలకు కన్నులుగా ఉంటున్నారు. చెప్పండి, సేవకులు ఏమై ఉంటున్నారు? సేవకులు ఏమై ఉంటున్నారు? కన్నులు. ఒకసారి పక్కలతో చేతుల్లో చేతిచ్చి చెప్పండి, సేవకుడు మనకు కన్నులు అని చెప్పండి. అటు ఇటు చెప్పండి,
మర్చిపోకండి దయచేసి. నేను ఎందుకు మిమ్మల్ని పక్కోళ్ళకి చెప్పమంటున్నానంటే, మామ ఇది చాలా విలువైంది. సేవకులు మనకు కన్నులు. ఒకసారి మీరు కన్నులు మూసుకొని చూడండి, గుడ్డోళ్ళు అయిపోయి చూడండి ఎట్లుంటుంది మీ బ్రతుకు. అంత విలువైనటువంటి పరిచారికులు దేవుని సేవకులు. ఆమెన్. నీకు మేలు కొరకు, నీ క్షేమం కొరకు దేవుడు ఏర్పరచుకున్న సేవకులు లేచి నిలబడి ఏదైనా మాట చెప్తే మీరు దాన్ని మూర్ఖంగా ఎదిరించకూడదు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కన్నులు లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. ఆమెన్. వెలుగుండదు ఇంకా నీ జీవితంలో. దివ్యేష్ ఏముండదు? స్టీఫెన్ పాల్, నీ కన్నులు మూసుకో. చీకటి కనిపిస్తుందే? కళ్ళు తెరిస్తే వెలుగే కనిపిస్తుంది. కళ్ళు మూసుకో. హల్లెలూయా. అట్లనే మూసుకో. నీవు వెలుగు కనిపించినప్పుడు తెరు. కళ్ళు మూసుకో. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏమై ఉంటున్నారంటే, ఇక్కడ చూడండి మళ్ళీ ఒక ఉదాహరణ. ఈ సేవకులు ఏమై ఉంటున్నారంటే, మీకు ఎన్నోసార్లు చెప్పాను, తండ్రి హృదయం ఏ సేవకునిలో అయితే ఉండదో, నిజమైనటువంటి తండ్రి యేసుక్రీస్తు ఆ స్థితిలోనికి సేవకుడు ప్రతి దినం ట్రైనింగ్ పొందుతూ ఉంటాడు. ఆమెన్. ఇప్పుడు ఇది ఒక కార్ అనుకుందాం. ఆమెన్. ఇది డోర్ అనుకుందాం. హల్లెలూయా. ఇవేంటి? లైట్స్. కారు ఎంత మంచి కారు, లక్షలు పెట్టి కొనుక్కున్నా, కోట్లు పెట్టి కొనుక్కున్నా, రాత్రిలో చీకట్లో ప్రయాణించాలంటే ఇప్పుడున్న కార్లకు ఏమవసరం? వెలుగు అవసరం. ఆమెన్. నేను ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్న ఈ కార్ని నేను లైట్లు ఆఫ్ చేసి పరిగెత్తుతా అంటే యాక్సిడెంట్ అవుతుందా కాదా? చెప్పండి, అవుతుందా కాదా? నాకేం తక్కువ లేదు, మా ఇంట్లో అన్ని నిండా ఉన్నాయి, ఏ సేవకుంతో నాకేం పని, నాకు ప్రార్థన వస్తుంది, నా దగ్గర బైబిల్ ఉన్నది, నా దగ్గర అన్నీ ఉన్నాయి అని అనుకుంటే, నీకు లైట్లలాగా ఉన్నటువంటి, కన్నుల్లాగా ఉన్నటువంటి తండ్రులు లేకపోతే నీ జీవితం ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. ఆమెన్. అర్థమవుతుందా మీకు? అందుకే ఇంట్లో చుట్టాలు ఎక్కువైపోతే పప్పు పలసగా అవుతుంది అన్నట్టు, సంఘం ఎక్కువగా ఎదిగితే పాస్టర్ అందరి దగ్గరికి వెళ్ళగలుగుతాడా? ఎవరి కష్టం అంట తీరుస్తాడు? అదొక ట్రాప్ అయిపోతుంది, ఒక బిజినెస్ అయిపోతుంది. ఆమెన్. అందుకే అక్కడ కొన్ని గుంపులు చేసి ఒక సేవకుని లేబట్టి ఆ సేవకునికి కొంతమందిని అప్పచెప్పేసి ప్రతి ఒక్క గొర్రెకు సేవకుని యొక్క సేవ అందుతున్నట్టుగా నడిపించాలి. ఆమెన్. ఇక్కడ ఇదే సేవకుడు, ఆ పక్క ఊర్లో అదే సేవకుడు, ఇంకా అక్కడ ఆ దేశంలో అదే సేవకుడు అంటే నడుస్తుందా? నడవదు. ఇప్పుడు ఏం కావాలా? గొర్రెకు కాపరి ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్న నేను చూసినాను, ఒక్క గొర్రెల మందకు గంగాధర్ ఉన్నాడు, మళ్ళీ స్వాప్ చేసుకొని అదే ఒక గొర్రెల మంద కొరకు నవీన్ పోయిండు, మళ్ళీ స్వాప్ చేసుకొని ఒకటే గొర్రెల మందకి ప్రవీణ్ ఉరికిండు. ఈయన ఫోన్ చేయగానే ఆ నందిగాం నుండి వచ్చినటువంటి దేవదాస్ కూడా ఉరికిండు హెల్ప్ చేయడానికి. ఆమెన్. అర్థమవుతుందా? కాపర్లు ఎంత అవసరమో గొర్రెలకి. ఇక్కడ కూడా ప్రతి ఒక్క పనికి బాధ్యత తీసుకునే వాళ్ళు ఎంతో అవసరం. అది మీరే అని మీరు మర్చిపోతున్నారు. సేవకుడు అన్నీ చేయలేడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, మేము వాక్యము ప్రార్థన మాని ఈ ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. దాని కొరకు సంఘంలో దేవునికి భయపడే 7 మీరు ఏం చేయాలా? ఎన్నుకోవాలా. ఆమెన్. ఆ 7 ఎట్లుండాలట? ఆత్మచేత జ్ఞానం చేత నిండుకున్న వాళ్ళు. ఆమెన్. ఇప్పుడు సురేష్ లేచి నిలబడతాడు, సంఘంలో ఉన్నాడు. నేను అంటాను, ఇప్పుడు నిలబడు. మన సంఘంలో ఒక 7 ఆత్మచేత జ్ఞానం చేత నిండుకున్న వాళ్ళని నాకు అప్పచెప్పు. పై రూపం చూస్తే నాలాగా నువ్వు కూడా మోసపోతావు. ఆమెన్. వీడు ఎర్రగా ఉన్నాడు, వీడు బుర్రగా ఉన్నాడు, వీడు ఎత్తుకున్నాడు, వీడే రాజు అని చెప్పి సమయాలు వాని మీద కొమ్ములో ఉన్న నూనె పోస్తే కారిందా?
కారు లేదు. కొందరు దీనంగా గొర్రెల దొడ్డిలో ఉన్నారు, కొందరు హల్లెలూయా. కొందరు చివర కూర్చున్న వాళ్ళు ఉన్నారు, పరిచర్యకు ఏర్పాటు చేయబడ్డోళ్ళు, దేవునికి భయపడే వాళ్ళు. ఆమెన్. ఇప్పుడు టెస్ట్ చేద్దామా సురేష్ని, ఎవరిని ఎన్నుకుంటాడో శాంపుల్గా. కమాన్, ఒక 7 మెంబర్స్ నాకు ఇయ్యు, 7 సంఘంలో ఎన్నుకో. ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది కదా ఇక్కడ. ఇందులో 7 ఆత్మచేత జ్ఞానం చేత నింపబడిన వాళ్ళను ఒకసారి నీవు ఎన్నుకో, చూద్దాం మనం. దేవుడు వాక్యంలో నుంచి మన క్రమం ఇచ్చినాడు కాబట్టి నేను చాలా నలగొట్టబడ్డాను. రాత్రంతా ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు, ఒక్క క్షణం నిద్రపోలేదు. 4:30 అయిపోయింది, 5:30 అయిపోయింది, 6:15 అయిపోయింది, అయినా నిద్రపోలేదు నేను. ఎందుకంటే నిజం చెప్తే, సత్యం కొరకు నిలబడితే చాలా కష్టమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటాం. కుటుంబంలో నేను దేవుని కొరకే నిలబడుతున్నాను. కుటుంబంలాగా చర్చిలో సేవకునిలాగా ఉండాలంటే నా వల్ల కావట్లేదు. ఆమెన్. ఎక్కడున్నా సేవకుడు, ఎందుకంటే నాకు ఫోన్లు 24 గంటలు వస్తూనే ఉంటాయి. నా ఫోన్లు వచ్చేటోళ్ళకి సంతోషంగా చేసేటోళ్ళు తక్కువ ఉంటారు. దయ్యం పట్టిందనో, రోగం వచ్చిందనో, కష్టం ఉందని చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కొరకు నేను ఖచ్చితంగా ప్రత్యేకంగా పనిచేయాలి. అవసరమైతే ఇంటికి పోవడం కూడా మానేసి దేవుని కొరకు రోడ్ల మీద తిరగాలని ఈరోజే డిసైడ్ చేసుకున్నాను నేను. హల్లెలూయా. ఇంతకు తెగించి దేవుని కొరకు నిలబడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ సొంత అమ్మ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వస్తే ఏమన్నాడు? హే, ఏం మాట్లాడుతున్నావు, నాకు ఎవడరా అక్క, ఎవడరా అమ్మ అన్నాడా లేడా? అంటే నేను డైలాగ్లు కొంచెం సీరియస్గా చెప్తున్నాను. యేసు ప్రభు డైలాగ్. మీకు తెలియదు, మీకు జ్ఞానం లేదు. నాకు అన్నదమ్ముడు, నాకు అక్క చెల్లెళ్ళు, నా కుటుంబం ఎవరంటే నా మాట విని దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళే. ఇదే నా కుటుంబం అని అగ్గిపెట్టేలాగా దాంట్లో ఉండడానికి కాదు. దేవుడు ఇంత గొప్ప కుటుంబాన్ని దేవుడు ఇచ్చిండు. చప్పట్లు కొడదామా? ఎప్పుడన్నా మీ కుటుంబంలో మీకున్న చిన్న చిన్న 2-3 కుటుంబాలు ఇప్పుడు కలిసిమెలిసి ఉంటే ఎన్నో గొడవలు వస్తాయి కాబట్టి, ఐక్యత ఉంటే ఆశీర్వాదం వస్తుంది కాబట్టి ఆశీర్వాదాన్ని తన్నేసుకొని విడిపోతారు. హల్లెలూయా. ఆ విడిపోయిన దాంట్లో మీకు ఎప్పుడన్నా ఉండడానికి కష్టమైతే గుర్తుంచుకోనండి, సంఘం అనే ఇల్లు ఉన్నదని. ఆమెన్. మనకు సంఘాన్ని దేవుడు కుటుంబంగా ఇచ్చినాడని. హల్లెలూయా. కూర్చుందామా? ఆయన 7 జ్ఞానం కలిగిన వాళ్ళని ఎంచుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈ దినం మరి సేవకులు అంటే అంత విలువైంది. ఊరికైనా వచ్చి ఇక్కడ మనం వెళ్ళిపోవడానికి కాదు. నేను మరలా చెప్తున్నాను, రాత్రి సహవాస ప్రార్థనలో, శనివార కూడికలో ఇక్కడ దేవుని అగ్ని, దేవుడు తండ్రిగా ఉంటున్నాడు. ఆయన ఇక్కడ రాజ పెడతాడు. ఆమెన్. నా పని కట్టెలేరుకొచ్చే పని. నేను దేవునికి పిల్లను కాబట్టి ఆయన యొక్క పిల్లని నేను. ఆమెన్. నా పని ఈ కట్టెలేరుకొని రావడమే. మనమందరం ఎవరము? కట్టెలము. చెప్పండి, పక్కలతో చెప్పండి, నేను ఒక కట్టె అని చెప్పండి. ఆ కట్టె ఎవరు కాదు, నేనే అని చెప్పండి. కమాన్, చెప్తలేరు దీపకన్న. ఆ కట్టె ఎవరు? మీరు నోరు విప్పలేరు. ఎంత మంచి బిర్యానీ నేను తీసుకొచ్చినా మీరు నోరు విప్పకపోతే అది మీ నోట్లోకి రాదు. దేవుడు ఇప్పుడు నన్ను నింపిన మాటలు మీరు వినకపోతే మీరు మోసపోతారు. ఆమెన్. ఇప్పుడు నీవు కట్టెవు. ఈ కట్టె దేవుని పరిశుద్ధాత్మ చేత ఇక్కడ కాలాలా, అది రాజబెట్టబడాలా, అగ్ని రాజాలంటే ఇప్పుడు ఎవరు రాజబెట్టాలి దానికి? ఈ సేవకుని ఎవరు రాజబెడతారు? మనల్ని ఎవరు రాజబెట్టాలా ఇప్పుడు? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని అగ్ని మనకంటే ముందుగానే ఉన్నది కాబట్టే సేవకునికి రాత్రి నుంచి హృదయం విరిగిపోయేంతటి సమస్యలు వచ్చినాయి. అందుకే నేను ఈ దినము ఒక వాక్య భాగం చేత ప్రేరేపించబడ్డాను. ఉదయం నుండి కొట్టుకులాడుతున్నాను. 8 అవుతుంది, రెడీ కాలేదు. 9 అవుతుంది, రెడీ కాలేదు. ప్రభువా, నా పరిస్థితి నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. నా హృదయం నీకు సంపూర్ణంగా తెలిసే ఉన్నది. ఏది కూడా నీకు తెలియకుండా లేదు. ఇప్పుడు నేను ఏమి వాక్యం సంఘంతో పంచుకోవాలి? రాత్రి ఏలియా కదా, ఒరే రండ్రా చూసుకుందాం ఎవడి దేవుడో దేవుడు అని ఆయన
సవాల్ చేసి అగ్నిని కురిపించినట్టుగా నేను కూడా సవాల్ విసిరిన ఏమని, రేపటి దినం ఇక్కడ దయ్యములు కలిగి ఎవరు వస్తే వాళ్ళ దయ్యాలన్నీ ఇక్కడ ఉన్న అగ్నిలో కాలిపోవాలని. హల్లెలూయా. ఈ దినం ఇక్కడ ఏం జరిగే కార్యం ఉన్నది? జరిగే కార్యం ఏంటిది? ఈ దినము ఇక్కడ ఇప్పుడు మనము దేవుని యొక్క ఆత్మీయ వాతావరణాన్ని ఆనందిస్తాము. ఆమెన్. మనలో ఉన్న దయ్యములన్నీ బయటకు వస్తావి. హల్లెలూయా. మంత్రశక్తులు, చేతబడులు, నిన్ను ఆత్మీయంగా అడ్డుకుంటున్న ప్రతి కనెక్షన్ ఈ దినము కాలిపోతుంది. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ప్రతిదీ కాలిపోతుంది. నిన్ను బాధిస్తున్న బంధకములన్నీ కాలిపోతాయని చెప్పండి. ప్రతిదీ మీరు అల్లరిగా తీసుకోకండి, ఇది సీరియస్గా తీసుకోండి. సేవకుని కడుపులో నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆమెన్. ఆత్మలో నుండి మాట్లాడుతున్నాను. మీకు అర్థం కావట్లేదు. మీ కుటుంబాలు సర్వనాశనమైనా మీకు సోయి ఉంటలేదు. మీ భాషలో చెప్పాలంటే మీరు అదే స్థితిలో, అదే బురదలో, అదే సమస్యలో ఉండాలని ఇష్టపడుతున్నారు, కానీ కొంచెం దేవునికి హృదయాన్ని ఇచ్చి చూడట్లేరు. హల్లెలూయా. మీకు ఆలోచన రావట్లేదు. సేవకునిగా నేను మిమ్మల్ని ఎవరిని కూడా సాతానునికి అప్పచెప్పడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. మిమ్మల్ని సాతానుడు భ్రమపరిచి మరి ఎంటైజ్ చేసి పురులు కొల్పి మోసం ఎక్కడ చేస్తాడో అన్న భయానికి ఇప్పుడు నేను సంఘాన్ని దేవునికి అప్పచెప్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పెళ్ళిడికి వచ్చినటువంటి యవనస్తురాల్ని మరి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుంది, త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని ఎందుకు చెప్తారు? లేట్ అయిపోతే ఆమె మరలా ఎవరితోనన్నా తొందరపడి ఎవరినన్నా ప్రేమించి మరి మంచి వ్యక్తిని కాకుండా చెడ్డ వ్యక్తికి ఆమె వాళ్ళతో వెళ్ళిపోతుందని ఏం చేస్తారు? భయానికి ముందే పెళ్లి చేసేస్తూ ఉంటారు. హల్లెలూయా. చేస్తారా చేయరా? తల్లిదండ్రులకు భారమే ఉంటుంది, చేయకపోయినా భయమే ఉంటుంది. ఎప్పుడు ఏమి ట్విస్ట్ ఇస్తారు. అలాగే సంఘము కూడా ఒక స్త్రీ. ఆమెన్. సంఘం అనేది ఏంటిది? ఇది ఒక స్త్రీ. ఈ సంఘాన్ని దుష్టుడు మోసము చేయకుండానట్లు సేవకుడు దేవునికి అప్పచెప్పాలా. ఆమెన్. ఇప్పుడు మిమ్మల్ని నేను ఎవరికి అప్పచెప్పాలా? ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి అప్పచెప్తే తట్టుకుంటారా మీరు? ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలా. ఆమెన్. కాబట్టి మీరు రాదగిన విధంగా వచ్చినారు. ఖచ్చితంగా ఈ దినంన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ఎవ్వరం కూడా, మళ్ళీ చెప్తున్నాను, నవ్వినా అక్కడిక్కడ తిరిగినా మరి దేవుణ్ణి అవమానపరిచినా దానికి మీరే బాధ్యులు. కాబట్టి ఇక్కడ కొందరు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ లోపల మంత్రశక్తులు ఉంటున్నాయి, వాళ్ళ లోపల దయ్యాలు ఉంటున్నాయి. సేవకుడు కూడా సంపూర్ణుడుగా అవ్వాలి అని అంటే దినదినం నేర్చుకోవాలి. అందరం కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రభువును స్తుతించుదాం. స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడట.